చేశారు. సమ్మర్ లో అయితే చాలా చాలా హౌస్ 1 BHK. వాళ్ళ హోమ్ టూర్ కూడా కావాలంటే నాకు కామెంట్ లో చెప్పండి. హలో అందరికీ స్వాగతం సుస్వాగతం. ఎక్కడికి అనుకుంటున్నారా? ఇంకెక్కడికండి, మా ఇంటికి వచ్చేసేయండి, అందరూ చూద్దురు కానీ. హాయ్ గైస్, మీ అందరూ అడిగారు కదా హోమ్ టూర్ చూపించమని. సో ఇదే మా ఇల్లు. ఇక్కడ మాకు 2 గేట్స్ అనేవి ఉంటాయి, గేట్ 1 అండ్ గేట్ 2. తారా రాథోడ్ BSc LLB అడ్వకేట్ అని ఉంది కదా. తారా రాథోడ్ అంటే ఎవరో కాదు, అది నేనే. సో నేనైతే యాజ్ అ ప్రొఫెషనల్గా లాయర్ చేస్తున్నాను అండ్ పర్సనల్ ఇంట్రెస్ట్ అయితే నేను యూట్యూబ్ చేస్తున్నాను. అండ్ ఈ యూట్యూబ్ ఛానల్ కూడా టైగర్ బాబుది, నాది కాదు. సో మనం మెయిన్ గేట్లో నుండి లోపలికి అయితే వెళ్దాం రండి. లోపలికి రాగానే మొత్తం మా పార్టీ ఏరియా. సో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా లేకపోతే ఏదైనా ఈవెంట్స్ ఉన్నా మేము ఇక్కడే చేస్తాము. టైగర్ బాబు అన్నప్రసన్న వీడియో మీరు చూసే ఉంటారు, అది కూడా మేము ఇక్కడే చేస్తాము. ఇక్కడ నా బైక్ అనేది ఉన్నది. యాక్చువల్గా నేను బైక్ నేర్చుకుందామని చెప్పేసి మా హస్బెండ్ అయితే ఇది కొనిపించారు. తీరా నేర్చుకున్న తర్వాత కొత్తది కొనుక్కున్నామన్న టైంలో నేనైతే కన్సిడర్ అయ్యాను. సో ఇంకా కొత్తది కొనలేకపోయా. అండ్ ఇక్కడ మీరు మా మామిడి చెట్టు 10 years బ్యాక్ మా అత్తయ్య మామయ్య వాళ్ళు ప్లాన్ చేశారు. సమ్మర్లో అయితే చాలా చాలా మామిడి పళ్ళు వస్తాయి దీనికి. ఈవినింగ్ టైంలో అయితే ఇంకా మా హస్బెండ్ ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత నేను హస్బెండ్ టైగర్ అయితే ఇక్కడ కూర్చొని ఈవినింగ్ వ్యూని అయితే ఎంజాయ్ చేస్తాము. ఇప్పుడైతే చాలా సన్నీగా ఉంది, బట్ ఈవినింగ్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ వ్యూ. ఇక్కడ కూర్చొని టీ కాఫీ అలాంటివి అలవాటు లేవు, కానీ కాసేపు కూర్చొని అలా మాట్లాడుతూ ఉంటాము. ఇది కార్ షెడ్, కారుకి ఎండ తగలకుండా ఉండడానికి ప్రొటెక్షన్ కోసం అయితే చేయించాము. అండ్ ఇది మా కార్. సో ముగ్గురమే కాబట్టి చిన్న కార్. ఇక్కడైతే నేను చిన్నగా తులసమ్మవారిని అయితే పెట్టాను. సో గార్డెన్ మేక్ ఓవర్ కూడా నేను చేయాలి, బట్ రీసెంట్గా నేను డెలివరీ అయ్యాను కాబట్టి ఇంకా అవన్నీ చేయలేకపోతున్నాను. సో ఇక్కడ దీపం పెట్టాను, బట్ ఫుల్గా ఎయిర్ వస్తున్నది కారణంగా వెలగట్లేదు. పోర్షన్ అంటే ఓనర్ పోర్షన్, మా ఓన్ హౌస్. అక్కడ మేము రెంట్ పర్పస్ కోసం ఇచ్చాము. సో అది రెంటల్ వెళ్దాం రండి. సో మేమైతే ఇలా మెస్ డోర్ని పెట్టించాము, ఎందుకంటే మాస్కిటోస్ రాకుండా ఉండడానికి కోసం అని చెప్పేసి, అదర్ ఇన్సెక్ట్స్ ఏవి ఇంట్లోకి రాకుండా ఉండాలని చెప్పేసి ఇలా మెస్ డోర్ అయితే పెట్టించాము. వచ్చేసి ఇది మా హాల్. సో ఇక్కడ అయితే ఫస్ట్ టైగర్ బాబు వాకర్ అయితే ఉన్నది. టైగర్ బాబు వాకర్ని ఇక్కడ పెట్టాను. అండ్ ఇది వచ్చేసి మొత్తం కంప్లీట్గా టీవీ యూనిట్. అండ్ టీవీలో అయితే టైగర్ బాబు ఛానల్ ప్లే అవుతున్నది. సో ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పైన ఫొటోస్ అన్ని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అవన్నీ నాది, ఇంకా నా హస్బెండ్ ఫొటోస్ అవన్నీ. సో ఆ ఫోటో ఇంకా ఈ లాస్ట్ ఫోటో మా అన్నయ్య ఎంగేజ్మెంట్ అండ్ పెళ్లిలోవి. అండ్ ఈ మిడిల్ ఫోటో వచ్చేసి మా హస్బెండ్ వర్క్ పర్పస్ కోసం యూరప్ వెళ్ళాడు, సో అక్కడ దిగిన ఫోటో అలా ఫ్రేమ్ చేపించాము. అండ్ ఇక్కడ ఈ 2 ఫొటోస్ కూడా మేము ఎప్పుడో దిగినవి. అది లక్కీ ఫోటో. అండ్ ఇక్కడ టైగర్ ఫోటో. సో టైగర్ రాకముందు మేము లక్కీనే చాలా బాగా చూసుకుంటుండే, లైక్ మా సన్ లాగా చూసుకుంటుండే. ఇప్పుడు చూసుకోవట్లేదు కాదు, కానీ ఇప్పుడు టైగర్ ఉన్నాడు కాబట్టి ఇంకా మేమైతే లక్కీని, ఇప్పుడైతే లక్కీ మా అత్తయ్య మామయ్య వాళ్ళ దగ్గర ఉన్నాడు. ఎందుకంటే టైగర్ చిన్నోడు కదా అని చెప్పేసి లక్కీని అక్కడ పెట్టాల్సి వచ్చింది. అండ్ కొంచెం టైగర్ పెద్దగా కాగానే మళ్ళీ లక్కీ మా దగ్గరకు వచ్చేస్తారు. ఫ్యాన్స్ ఇచ్చారు, లైక్ నాకు ఆల్రెడీ లేడీ వకీల్ అని చెప్పేసి నేను లీగల్ వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాను, అందులో నాకు గిఫ్ట్ చేశాను. అండ్ ఇక్కడ కంప్లీట్గా టీవీ సెటప్ ఇదంతా. అండ్ ఇవి కూడా మాకు వెడ్డింగ్లో గిఫ్ట్స్ వచ్చాయి, ఆ 2 స్టాచ్యూస్. సో ఇక్కడైతే టైగర్ కన్నా హాయిగా బజ్జినాడు. మీ అందరు అనుకోవచ్చు కింద పడుకోబెట్టారు ఏంటి టైగర్ని అని చెప్పేసి. సో పైన పడుకోబెడితే నేను ఏదైనా వర్క్లో ఉన్నప్పుడు కింద పడిపోతాడు అని చెప్పేసి ఇక్కడ నేనైతే కింద పడుకోబెట్టాను, ఇలా పరుపు వేసి. సో ఇక్కడ మదర్ ఉంది అని చెప్పేసి టైగర్ అనుకోవాలి అని చెప్పేసి ఒక టాయ్ని అయితే పెడతాను ఇలాగా. సో తనకి ఎవరు ఉన్నారులే పక్కన అని చెప్పేసి హాయిగా పడుతుంటాడు. ఇంకా
ఏదైనా బ్లాంకెట్ కప్పొచ్చు కదా అనుకోవచ్చు. బ్లాంకెట్ కప్పితే టైగర్ పడుకోదు, అందుకని చెప్పేసి బ్లాంకెట్ ఏది కప్పకుండా ఉంచాను. ఇది బాటిల్ స్టెరిలైజర్, ఫీడింగ్ బాటిల్ స్టెరిలైజర్ టైగర్ కోసం కొన్నాను ఆన్లైన్లో. అండ్ ఈ బాస్కెట్ నిండా టైగర్ టాయ్సే. సో ఇవన్నీ టైగర్ టాయ్సే. చాలా వరకు గిఫ్ట్స్ వచ్చినవి, చాలా తక్కువ మేము కొన్నాము. అండ్ ఇది మా హస్బెండ్ వర్క్ పర్పస్ యూజ్ చేసే ల్యాప్టాప్, ఛార్జర్ అండ్ హెడ్సెట్, ఎవ్రీథింగ్. ఇక్కడ మీరు ఈ ఫ్రేమ్ని అబ్జర్వ్ చేసినట్టయితే నేను లీగల్ కంటెంట్ వీడియోస్ చేశాను కదా, సో అందులో నాకు అప్రిసియేషన్ కోసం ఈ అవార్డు ప్లస్ ఈ ఫ్రేమ్ అయితే ఇవ్వడం జరిగింది, లైక్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ రెండు నాకు లీగల్ కంటెంట్ వీడియోస్ చేసినందుకైతే వచ్చాయి. సో ఇది మా సోఫా, ఎల్ షేప్ సోఫాని మేము తీసుకున్నాము బికాస్ ఈ రూమ్ కి ఇలాగే సెట్ అవుతుంది అని చెప్పేసి. అండ్ మా హౌస్ 1 BHK. మేము పెళ్ళైన 1 year కే ఈ హౌస్ ని కన్స్ట్రక్ట్ చేసుకున్నాము. ఇప్పటికీ మాకు పెళ్ళై 7 years కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ హౌస్ కన్స్ట్రక్ట్ అయ్యి అయితే 6 years కంప్లీట్ అయిపోయింది. సో ఇదైతే బెడ్రూమ్. ఎందుకు ఇంత చిన్నగా కన్స్ట్రక్ట్ చేసుకున్నారు, ప్లేస్ ఎక్కువ ఉండదు కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. అప్పుడు నేను మా హస్బెండ్ మాత్రమే ఉన్నాం కాబట్టి మా ఇద్దరికి ఇది సరిపోతుంది అనే ఇంటెన్షన్తో అయితే మేము చిన్నగా కన్స్ట్రక్ట్ చేసుకున్నాము. ఇప్పుడైతే టైగర్, ఇంకొక చిన్న టైగర్ లేకపోతే చిన్న టైగర్ సిస్టర్ వస్తే దెన్ మేము పెద్దగా కన్స్ట్రక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాము పైన. సో బేసికల్గా ఇదైతే మా బెడ్రూమ్, ఓకేనా. అండ్ ఇక్కడ అయితే బట్టల్ని పెట్టుకున్నాను, క్లోత్స్ ని పెట్టుకున్నాను, ఇలాగా కర్టన్ పెట్టుకున్నాను. లైక్ వార్డ్రోబ్ చేపించవచ్చు, బట్ మేము చేపించలేదు ఎందుకంటే పైన కన్స్ట్రక్ట్ చేసుకునే ఐడియా ఉంది కాబట్టి కింద మేము వార్డ్రోబ్ అనేది చేపించలేదు. ఇక్కడ మా బీరువా అండ్ డ్రెస్సింగ్ టేబుల్, ఇది మా బెడ్. సో టైగర్ ఎసెన్షియల్స్ అన్ని ఇక్కడ పెట్టాను నేను, లైక్ డైలీ ఎసెన్షియల్స్, సిరప్స్, ఇంకా హగ్గీస్ ఇక్కడ అన్ని పెట్టాను ఎందుకంటే మనకి ఈజీగా దొరకాలనే ఇంటెన్షన్తో అయితే నేను అన్ని ఇలా బయట పెట్టాను. ఇక్కడ మా బాత్రూమ్ అండ్ లాండ్రీ బాస్కెట్స్, ఇంకా డస్ట్బిన్స్ అన్ని ఇక్కడ పెట్టుకున్నాం మేము. సో టైగర్ అయితే ఇప్పుడు నిద్రలో నుండి లేచాడు. గుడ్ మార్నింగ్ గైస్, గుడ్ మార్నింగ్. అయితే కిచెన్ ఇంకా అండ్ పూజ గది కూడా. అండ్ ఇక్కడ మా ఫ్రిడ్జ్ అయితే ఇలా పెట్టుకున్నాము. సో ఈ రోజు తొలి ఏకాదశి, ఆ రోజే నేను వీడియో షూట్ చేస్తున్నాను. సో మార్నింగే ఇంకా నేను పూజ చేశాను. టైగర్ కి పూజ గది అంటే చాలా చాలా ఇష్టము. ఎప్పుడెప్పుడు పూజ గది ఓపెన్ చేస్తారా, ఎప్పుడెప్పుడు పూజ గదిలోకి వెళ్ళాలా అనే చూస్తుంటాడు. అందుకని చెప్పేసి ఈరోజు బొట్టు కూడా పెట్టుకున్నాడు టైగర్. మార్నింగే పూజ చేశాడు టైగర్ కూడా. సో ఇదైతే ఇంకా మా కిచెన్, స్మాల్ కిచెన్. ఇలా నేనైతే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ కూడా ఒక మెష్ డోర్ అనేది పెట్టించాము. ఇక్కడ కూడా మాస్కిటోస్ అలాంటివి రావద్దు అని చెప్పేసి. సో ఇలా వస్తే మళ్ళీ బాల్కనీ, అది మా కార్ పార్క్ ఏరియా అయితే ఇది మా బాల్కనీ. సో ఇది మా బాల్కనీ. అప్పుడప్పుడు ఇక్కడ కూడా కూర్చుంటాము. చూడండి టైగర్ ఎలా వస్తున్నాడు. అసలు ఏ పని చేసుకునే టైగర్ చాలా చాలా అల్లరి చేస్తాడు. పడిపోతావు నాకు. Say hi. Hi. Subscribe to my channel. Hi guys. Please subscribe to my channel. మా వాష్ ఏరియా అండ్ వాషింగ్ మిషన్ అయితే ఇక్కడ పెట్టాము. అండ్ పక్కన అయితే స్టెప్స్ ఉన్నాయి. సో పైకి అయితే వెళ్దాం రండి.
ఇది మా టెర్రస్. చుట్టూ చూపు. సో పక్కనే మా అత్తయ్య వాళ్ళ ఇల్లు ఇదంతా. వాళ్ళకి కూడా ఓన్ హౌసే, వాళ్ళకి కూడా ఓన్ హౌసే. బట్ ప్రస్తుతానికి మా అత్తయ్య వాళ్ళు ఇక్కడ లేరు, విలేజ్లో ఉన్నారు. సో వాళ్ళ హోమ్ టూర్ కూడా కావాలంటే నాకు కామెంట్లో చెప్పండి, నేను వాళ్ళ హోమ్ టూర్ కూడా చేస్తాను. సో ఇది మా హోమ్ టూర్. మీకు కానీ మా హోమ్ టూర్ నచ్చినట్టయితే మా ఛానల్ని, టైగర్ బాబు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కానీ నచ్చితే కూడా లైక్ కొట్టండి. చెప్పు నాన్న, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హాయ్ గైస్, లవ్ యూ గైస్, లవ్ యూ గైస్, లవ్ యూ గైస్.